ప్రసన్న కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంఎస్కే ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బాలకృష్ణ గారు ప్రొడ్యూసరు. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ దీన్ని టీజర్ లాంచ్ అలాగే సాంగ్ ఇవన్నీ తీయటం సరే. అంటే జనరల్గా ఏంటంటే ఒక సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలన్నీ కలిపి ఆయన టైటిల్స్ అన్నీ కలిపి ఒక పాటలో పెట్టారని అంటే అదేదో సపరేట్గా ఏమైనా ఉంటుందేమో అని అనిపించింది. కానీ సబ్జెక్ట్కి రిలేట్ చేస్తూ సబ్జెక్ట్కి ఇంటర్లింక్లో చాలా బ్రహ్మాండంగా చేశారు. సో డెఫినెట్గా ఆయన అభిమానిగా కృష్ణ సాయి గారు కానీ వీళ్ళందరూ కూడా చూసుకుంటే మా గంటా సీను కాడి నుంచి అందరూ కూడా ఇక్కడ ఉన్నాళ్ళు ఎవరు తక్కువలు కాదు. మా సీతారామరాజు గారు ఆయన దాదాపు ఇండస్ట్రీకి ఒక భీష్ముడు ద్రోణుడు తెగ సంబంధించిన ఆయన. డిఎస్ రాజు గారి కాలం నుంచి ఆయన ఉన్నారు. ఇక మా గంటా శ్రీనివాస్ చూసుకుంటే ఎప్పుడో 25 ఏళ్ల క్రితం సబ్సిడీలు వచ్చే ఇది లేకపోతే 2 రాష్ట్రాలు విభజన అయిపోయి 2014 అయిపోయి అసలు సబ్సిడీ లేని పొజిషన్లో ఆయన హైకోర్టుకి 20 సంవత్సరాలు హైకోర్టులో పోరాటం చేసి ఆ రాష్ట్రం వాటా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం వాటా ఈ రెండు తీసుకున్న ఏకైక మొదటి వ్యక్తి ఆయన. ఆయన కోర్టులకు వెళ్తానంటే కూడా ఎంతోమంది డిస్కరేజ్ చేశారు, ఏం సాధిస్తావా ఏంటయ్యా అని చెప్పి. వాళ్ళందరి డిస్కరేజ్లు కూడా ఆయన ఎంకరేజ్గా ఫీల్ అవుతూ వెళ్ళి సాధించుకొచ్చాడు అలాంటి గంటా శ్రీనివాస్. ఇక మా మేగోడి సంజీవ్ చూస్తే జనరల్గా ఏంటంటే మనం మలయాళపు ఇండస్ట్రీలో చూస్తాం, మలయాళపు డైరెక్టర్ని 10 రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 రూపాయల ఖర్చును చూపిస్తారు అసలు. అదే మలయాళపు డైరెక్టర్లు మన తెలుగు తీసుకొస్తే 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు చూపిస్తారు. అలాంటి వాళ్ళని ఆ తెగ సంబంధించి 10 రూపాయలు ఖర్చు పెట్టి 1,00,00,000 రూపాయలు చూపించగలిగిన మనకున్న తెలుగు అద్భుతమైన డైరెక్టర్ మేగోడి సంజీవ్. పర్ఫెక్ట్ ప్లానింగ్, అది మాస్ పిక్చర్ అనుకోండి, యాక్షన్ అన్ని, ఈవెన్ హారర్, ఏ జోనర్ ఉన్నా కూడా అన్ని జోనర్లు కూడా పర్ఫెక్ట్గా తీయగలిగిన డైరెక్టరు. ఆయనే రైటర్గా ఆయనే స్క్రిప్ట్ ప్లే ప్లస్ దీంతో మ్యూజిక్ కూడా ఆయన చేశారు. కృష్ణ సాయి గారు కూడా పాటలు అవి బ్రహ్మాండంగా చేశారు. ఇవాళ ఆశీర్వదించడానికి పోలీస్ కంప్లైంట్ అంటే పోలీస్ రిలేటెడ్ కాబట్టి మన రమణారెడ్డి గారు వచ్చి ఈ సినిమాకు పోలీస్గా రియల్ పోలీస్గా ఆయన పోలీస్ కంప్లైంట్ సినిమాని ఆశీర్వదించడానికి ఆయన వచ్చారు. అలాగే హీరోయిన్లు అందరూ కూడా, ఆ పాప కూడా చాలా బ్రహ్మాండంగా చేసింది. అన్ని రకాల క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. మనం వరలక్ష్మి శరత్ కుమారు నవీన్ చంద్ర కాంబినేషన్ చూసుకుంటే వీరసింహారెడ్డిలో వాళ్ళ పేరు ఉంది దాంట్లో ఆ సినిమాలో. మళ్ళీ అదే పేరు మళ్ళీ ఇవాళ కనబడతా ఇది పోలీస్ కంప్లైంట్ చాలా అతిపెద్ద హిట్ అయ్యి అటు తెలుగు కానీ కన్నడ కానీ ఏ భాష అయినా కూడా అద్భుతంగా తీయగల డైరెక్టరు ప్లస్ ప్రొడ్యూసరు, మన ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ఉన్న సినిమా పైన సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీస్సులతో ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి. ప్లస్ కృష్ణ గారి పుట్టినరోజు నాడు, పుట్టినరోజే కాకుండా మా మాధవరావు గారు ఆయన మేకప్ మెన్నే కాదు, కృష్ణ గారికి చాలా అంతరంగికుడు, చాలా పర్సనల్. ఆయన ఎప్పటి నుంచి అంటే సినిమా ఫీల్డ్కి రాని రోజుల్లో కృష్ణ గారు నాటకాలు వేసే రోజుల నుంచి ఆయన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్న మాధవరావు గారు. ప్లస్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అఖండ ఎన్ని చేస్తా రామ్ ప్రసాద్ గారు తండ్రి, ఆయనకి పుత్రోత్సవం ఆయనకి బ్రహ్మాండంగా ఉంది. అటు కృష్ణ గారికి కూడా పుత్రోత్సవం, అంటే అటు మహేష్ బాబు ఎంత సూపర్ స్టార్ అయ్యడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇవాళ రమేష్ బాబు కొడుకు కూడా ఆయనది కూడా సినిమా రెడీ అవుతుంది. అటు ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటూ ఆ ఫ్రెండ్స్ పుత్రోత్సవం ఎలా ఉంది, వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. అలాగే మాధవరావు గారు లాస్ట్ టైము నంది అవార్డ్స్ అప్పుడు దానవీర సూరకర్ణ అని చెప్పి ఒక చిల్డ్రన్ ఫిల్మ్ ఒకటి చేసి దానికి బెస్ట్ మేకప్ మ్యాన్గా ఆయనకి నంది అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారి ముని మనవడు యాక్ట్ చేశారు. ఆయనకి కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చింది, అలాగే బెస్ట్ ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా వచ్చింది. సో అలాంటి ఆ దానవీర సూరకర్ణది అనౌన్స్ చేశారు కానీ ఫీల్డ్ను ఫంక్షన్ జరగలేదు. ఇప్పుడు ఏపీఎఫ్డిసికి భరతభూషణ్ గారు చైర్మన్ అయ్యి దానికి ఒక పర్ఫెక్ట్ కమిటీ కూడా ఫామ్ అయింది. డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ పాత 12 నుంచి 16 వరకు ఉన్న అనౌన్స్ చేసిన నంది అవార్డ్స్ ఒక ఫంక్షన్ చేసి ఆ ఫంక్షన్లో అన్ని నంది అవార్డ్స్ ఇస్తూ, అలాగే మాధవరావు గారికి డెఫినెట్గా నంది అవార్డు కూడా వస్తుంది. సో అలాంటి మాధవరావు గారు ఇవాళ వచ్చి కృష్ణ గారి పుట్టినరోజు చేయటం, కృష్ణ గారు అంటే డెఫినెట్గా కృష్ణ గారికి తెలిసిన విషయాలు అందరికీ తెలుసు, అది ఓకే. కానీ ఆయన సినిమా ఫెయిల్యూర్ని కూడా ఆయన నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే మహానుభావుడు ఎవరున్నారంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ కృష్ణ గారు.
ఎవరైనా మొహమాటానికి కృష్ణ గారి సినిమా ఫెయిల్ అయిన సినిమాని కూడా సూపర్ హిట్ అని చెబితే గౌక్కున్నట్టు వెళ్ళే వాళ్ళని ఏమయ్యా ఇప్పుడు ఆయన సూపర్ హిట్ అని చెప్పాడయా అంటారు. దాని తర్వాత నాబోటోడు ఎవరైనా కనిపించి ఏంటి ఎట్టా ఉంది ప్రసన్న అని అంటే, లేదు సార్ డిజాస్టర్ అయింది సార్ అంటే, డిజాస్టర్ అయిందా, ఇందాకడే సూపర్ హిట్ అన్నారు, సరే ఆగాగు ఇందాకడ ఎవరికో చెప్పానని చెప్పి వాళ్ళని పిలిపించి, కాదు ఇందాకడ వాళ్ళు చెప్పారు సూపర్ హిట్ అని చెప్పాను కాదంట, ఇప్పుడు ప్రసన్న చెప్పాడు అది డిజాస్టర్ అంట, నా సినిమా డిజాస్టర్ అయ్యింది అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగిన స్టారే, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ కృష్ణ గారు. ప్లస్ ఆయన దగ్గరికి వెళితే ఈవినింగ్ పద్మాలయకి వెళ్తే అప్పట్లో పక్కన ఆంధ్ర క్లబ్ ఉండేది, అప్పుడు పాక కొండయ్య ఉండేవాడు. కొండయ్య ఉండి అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ టిఫిన్స్, అంటే అసలు ఈ వెరైటీ లేదని కాదు, ఇడ్లీ దోశ అన్ని రకాల ఐటమ్స్ ఉండి ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికి కూడా మంచి అతిథి మర్యాదతో అందరికీ టిఫిన్లు పెడుతూ అందరికి ఇచ్చేస్తూ ఉండే ఒక గొప్ప మహానుభావుడు, ఒక మహా మనిషి. ఆయన్ని ఒక ఆర్టిస్టా లేకపోతే ఇంకోట కంటే కూడా ఒక భోళాగా ఉండి మనసులో ఏమీ లేకుండా ఓపెన్ హార్టెడ్గా ఓపెన్ మైండెడ్గా ఉండే సూపర్ స్టార్ కృష్ణ గారి ఈవెంట్ రోజు జరగటం, ఆయన ఆశీస్సులతో డెఫినెట్గా ఈ పోలీస్ కంప్లైంట్ అతిపెద్ద హిట్ అయ్యి దీంతో పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికీ కూడా చాలా మంచి పేరు వచ్చి ప్రొడ్యూసర్కి ఎంతో డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.